హలో అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఆర్ యూ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ లైఫ్ పార్ట్నర్? మీరు మీ జీవిత భాగస్వామి కోసము ఎదురు చూస్తా ఉన్నారా? వెతుకుతా ఉన్నారా? చూడండి, వాక్యంలో ఒక చక్కటి మాట చెప్పబడతా ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 2:15 చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా! చూడండి, వాక్యం చెప్తా ఉంది, లోకములో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించే వాళ్ళ లోపల దేవుని ప్రేమ ఉండదంట అండి. హల్లెలూయా! చూడండి, ఎంతమంది ఎన్ని మ్యారేజెస్ బ్రోక్ అయిపోతా ఉన్నాయి. ఎంతమంది డైవోర్స్ తీసుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే, నా హస్బెండ్ డబ్బుకిచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేడు అంటారు. చాలామంది వరకట్నం కోసము అమ్మాయిలను వేధిస్తూ ఉన్నారు. వైఫ్స్ని వేధిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఎందుకంటే, లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించడం అండి. మీరు ఒకవేళ మంచి లైఫ్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, వారిలో దేవుని ప్రేమ ఉందా లేదా, అది చాలా ప్రాముఖ్యమైందండి. వారిలో దేవుని ప్రేమ ఉంటే మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటారు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా మిమ్మల్ని ప్రేమిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని కంఫర్ట్ చేస్తారు. ఒకవేళ లోకాన్ని ప్రేమించే వాళ్ళని చేసుకుంటే, లోకంలో ఉన్న ధనం ఉన్నంత వరకే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. లోకంలో ఉన్న సోఫిస్టికేటెడ్ లైఫ్, లగ్జరీ లైఫ్ ఉన్నంత వరకే మనల్ని ప్రేమిస్తారు. అవన్నీ ఒకవేళ వెళ్ళిపోయాయి అనుకో, వాళ్ళు మనల్ని కేర్ కూడా చేయరు. సో ప్రియ సహోదరి, సహోదరుడా, లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వారిని కాకుండా దేవుని ప్రేమించే చక్కటి లైఫ్ పార్ట్నర్ కోసం ఎదురు చూద్దాం. దేవుడు తప్పకుండా మీ ఆశను, మీ కోరికను నెరవేరుస్తాడు. మీ ఊహకు మించిన మంచి కార్యము దేవుడు చేస్తాడు. మంచి లైఫ్ పార్ట్నర్ని, అందము, ఐశ్వర్యము, ఎవ్రీథింగ్ సమకూర్చి దేవుడు మీకు ఇస్తాడు. సో డోంట్ వరీ, బీ కరేజియస్. దేవుని మీద నమ్మకం పెట్టండి, విశ్వాసం పెట్టండి. ఆయన మేలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.